హాయ్ ఫ్రెండ్స్, ఇండియన్ పోలీస్ ఫోర్స్ ఈ వెబ్ సిరీస్కి సంబంధించిన రివ్యూని అయితే ఇప్పుడు మనం చూద్దాము. సిద్ధార్థ్ మల్హోత్రా, శిల్పా శెట్టి, వివేక్ ఓబెరాయ్ వీళ్ళు మెయిన్ లీడ్స్ అయితే చేశారు. ఈ వెబ్ సిరీస్ని డైరెక్ట్ చేసింది వచ్చేసి తెలుగు సినిమాల్ని హిందీలో డబ్ చేసి హిట్స్ కొడుతున్నటువంటి రోహిత్ శెట్టి. ఈయన ఈ వెబ్ సిరీస్ని అయితే డైరెక్ట్ చేశాడు. సో ఈయన చేసే మూవీస్ అన్నింటిలో కూడా యాక్షన్ పార్ట్ అనేది బాగుంటుంది. సో ఈ డైరెక్టరు ఈ వెబ్ సిరీస్ని తీయడం వల్ల దీనిపైన మంచి అంచనాలు అయితే ఏర్పడ్డాయి. మరి దానికి తగ్గట్టుగా ఈ వెబ్ సిరీస్ ఉందా లేదా అనేసి అయితే మనం చూద్దాము. సో ఈ సిరీస్లో మనకు మొత్తం 6 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. యావరేజ్గా ఒక్కొక్క ఎపిసోడ్ రన్ టైం వచ్చి 40 మినిట్స్ అయితే ఉంది. సో అమెజాన్ ప్రైమ్లో అయితే ఇప్పుడు మనకి ఇది అవైలబిలిటీ ఉందన్నమాట. సో ఇప్పుడు దీని మెయిన్ స్టోరీ ఏంటి అని మాట్లాడుకున్నట్లయితే, స్టోరీ మనకు స్టార్ట్ అయ్యేది ఢిల్లీలో స్టార్ట్ అవుతుంది. ఢిల్లీలో ఉన్నటువంటి కొన్ని మెయిన్ ప్లేసెస్లో ఒక బాంబ్ బ్లాస్టింగ్ అనేది జరుగుతుంది. ఈ బాంబ్ బ్లాస్టింగ్ చేసింది పాకిస్తాన్ తీవ్రవాద సంస్థ చేసిందని చెప్పి వాళ్ళే ప్రకటిస్తారు. ఈ ప్రకటించిన తర్వాత ఢిల్లీ పోలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని ఒక సవాల్గా తీసుకొని ఎవరైతే చేపించాడో ఎవరైతే చేశారో వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని చెప్పేసి రంగంలోకి దిగుతారనమాట. అందులో ఈ యొక్క ఢిల్లీ పోలీస్ చీఫ్ అయినటువంటి వివేక్ ఓబెరాయ్, అతని అసిస్టెంటు సిద్ధార్థ్ మల్హోత్రా వీళ్ళిద్దరూ మెయిన్ లీడ్ చేస్తారనమాట. వాళ్ళతో పాటు శిల్పా శెట్టి గారు కూడా వీళ్ళకి యాడ్ అవుతారు. సో వీళ్ళు ముగ్గురు ఒక టీంని ఫామ్ చేసి ఆ అటాక్ ఎవరైతే చేశారో ఆ పాకిస్తాన్ తీవ్రవాద సంస్థ తరపున ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయడం కోసం రంగంలో దిగుతారనమాట. ఇది ఢిల్లీలో మాత్రమే కాదు, ఢిల్లీ, జైపూర్, గోవా ఇటువంటి ఇండియాలో ఉన్నటువంటి మెయిన్ ప్లేసెస్ అన్నిటి దగ్గరలో కూడా ఈ విధంగా బాంబ్ బ్లాస్టింగ్ జరుగుతూ ఉంటుంది. సో అటువంటప్పుడు వీళ్ళు ఏం చేశారు, వాళ్ళని ఏ విధంగా అరెస్ట్ చేశారు, ఎవరనేది ఎలా తెలుసుకున్నారు, ఇన్వెస్టిగేషన్ ఎలా చేశారు అన్నదే మనకు మెయిన్ స్టోరీ అనమాట. సో ఇటువంటి స్టోరీస్తో మనము చాలా మూవీస్ చూసాము, చాలా వెబ్ సిరీస్లు కూడా చూసాము. సో అన్నింటిలో సేమ్ స్టోరీనే చూస్తాము. పాకిస్తాన్ తీవ్రవాద సంస్థ వచ్చేసి ఇండియా పైన దాడి చేస్తుంది, వాళ్ళని మన పోలీస్ ఆఫీసర్స్ అరెస్ట్ చేస్తారు. దాని తర్వాత ఏం జరుగుతుందనే సినిమాల్లో వెబ్ సిరీస్లో మనం చూస్తూనే ఉంటాము. సో సేమ్ అదే స్టోరీ దీంట్లో కూడా ఉంటుంది, ఏమాత్రం మార్పు అయితే ఉండదు. కాకపోతే దీంట్లో మనం కొంచెం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, ఆ బాంబ్ బ్లాస్టింగ్స్ ఏవైతే జరుగుతాయో అవి కొంచెం రియలిస్టిక్గా పిక్చరైజేషన్ చేశారు. అలాగే లాస్ట్ 3 ఎపిసోడ్స్ కొంచెం చాలా ఇంట్రెస్టింగ్ అయితే వెళ్తుందనమాట. ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఏదైతే ఉంటుందో అది కొంచెం బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది లాస్ట్ 3 ఎపిసోడ్స్. ఫస్ట్ 3 ఎపిసోడ్స్ మనకు కొంచెం స్లోగా ఉంటుంది, ఎందుకంటే అక్కడ వచ్చేసి మనకు ఫ్యామిలీ డ్రామా అది నడుస్తూ ఉంటుంది. అలాగే ఇందులో టెర్రరిస్ట్గా చేసిన అతను ఉన్నాడు, అతనికి కూడా ఒక లవ్ స్టోరీ ఉంటుంది, అతనిది కూడా కొంచెం నడుస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మనకు 3 ఎపిసోడ్స్ ఫస్ట్లో కొంచెం స్లోగా ఉన్నా మళ్ళీ 3 ఎపిసోడ్స్ మాత్రం చాలా గ్రిప్పింగ్గా ఉంటుందన్నమాట. మెయిన్ ఆ క్లైమాక్స్కి వచ్చేసరికి ఈ టెర్రరిస్ట్ ఎవరైతే ఉన్నాడో ఇతను బంగ్లాదేశ్కి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి అతన్ని ఏ విధంగా అరెస్ట్ చేసి తీసుకొచ్చారు, బంగ్లాదేశ్ వెళ్ళడం కోసం మన ఇండియన్ పోలీస్ ఆఫీసర్స్ ఏం చేశారు, మళ్ళీ అక్కడి నుంచి ఎలా వచ్చారు, ఇదంతా కూడా మనకు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట లాస్ట్ 3 ఎపిసోడ్స్ వరకు. కానీ ఓవరాల్గా చూసుకున్నట్లయితే రోహిత్ శెట్టి డైరెక్టర్ దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసేది ఒక మంచి యాక్షన్ పార్ట్ ఎపిసోడ్ ఎక్స్పెక్ట్ చేస్తాము. కానీ ఇందులో ఆ యాక్షన్ పార్ట్ మాత్రం అంతగా లేదని చెప్పొచ్చు. అలాగే స్టోరీ చూసుకున్నట్లయితే స్టోరీ కూడా ఆల్రెడీ మనం చాలా సినిమాల్లో వాటిల్లో చూసే ఉంటాము, సేమ్ అదే స్టోరీ ఉంటుంది. ఫస్ట్ 3 ఎపిసోడ్స్ వరకు కొంచెం డల్గా ఉన్నా నెక్స్ట్ 3 ఎపిసోడ్స్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో దానికోసం అయితే మనం చూడొచ్చు. అలాగే ఇందులో యాక్టర్స్ గురించి, పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే సిద్ధార్థ్ మల్హోత్రా మాత్రం పర్ఫెక్ట్గా సెట్ అయ్యాడని చెప్పొచ్చు. అలాగే వివేక్ ఓబెరాయ్ ఆయన కూడా ఓకే బాగానే చేశాడని చెప్పొచ్చు. కానీ శిల్పా శెట్టి గారు మాత్రం ఆ క్యారెక్టర్కి పెద్దగా సెట్ అయినట్టయితే అనిపించలేదు. సో ఇందులో బ్యాక్గ్రౌండ్ స్కోరు బాగుంది, అలాగే సినిమాటోగ్రఫీ బాగుంది, అలాగే నిర్మాణ విలువలు బాగున్నాయి. ఫస్ట్ 3 ఎపిసోడ్స్ వరకు కొంచెం స్లోగా ఉంటుంది, నెక్స్ట్ 3 ఎపిసోడ్స్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూడడం కోసము. సో ఓవరాల్గా సిరీస్ ఎలా ఉంది అంటే ఓకే, పర్లేదు, మీ దగ్గర టైం ఉంది అంటే ఒకసారి అయితే చూడొచ్చు, బాగుంటుంది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఓకే చూడొచ్చు, ఎటువంటి అభ్యంతరకర సన్నివేశాలు అయితే లేవు. సో అది ఫ్రెండ్స్, చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చే మరో మంచి వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.